1. పక్షులతో ఓడిపోయిన సైన్యం, ద గ్రేట్ ఈమ్యూ వార్. ఫ్రెండ్స్, చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, మనుషులకి మధ్య, దేశాల మధ్య. కాని ఆస్ట్రేలియాలో ఒక వింత యుద్ధం జరిగింది. అక్కడ ప్రభుత్వం సైన్యాన్ని పంపింది. ఎవరి మీదో తెలుసా? ఈమ్యూ పక్షుల మీద. అవును, మిషన్ గన్స్ పట్టుకున్న సైనికులు ఒకవైపు, పరుగులు తీసే పక్షులు మరోవైపు. విచిత్రమేంటంటే ఆ యుద్ధంలో గెలిచింది సైనికులు కాదు, ఆ పక్షులే. తుపాకీ తూటాలకు కూడా అందకుండా అవి చేసిన విన్యాసాలు చూసి కమాండర్లే తలలు పట్టుకున్నారు. 2. ప్రపంచాన్ని కాపాడిన ఒకే ఒక్కడు, స్టానిస్లావ్ పెట్రోవ్. 1983 కోల్డ్ వార్ సమయం. రష్యాలోని ఒక బంకర్లో స్టానిస్లావ్ పెట్రోవ్ అనే అధికారి డ్యూటీలో ఉన్నాడు. సడెన్ గా అలారం మోగింది. కంప్యూటర్ స్క్రీన్ మీద అమెరికా నుంచి 5 అణుబాంబులు దూసుకొస్తున్నాయి అని వార్నింగ్ వచ్చింది. ఆయన చేతిలో ఒక బటన్ ఉంది. అది నొక్కితే అమెరికా బూడిదవుతుంది, దాంతోపాటు ప్రపంచం కూడా. కాని ఆయన మనసు ఇది తప్పు అని చెప్పింది. ఆయన ఆ బటన్ నొక్కలేదు. చివరికి తెలిసింది ఏంటంటే అది కంప్యూటర్ లోపమని. ఆ రోజు ఆయన ఆ బటన్ నొక్కి ఉంటే ఈరోజు మనం ఈ వీడియో చూసేవాళ్లం కాదు. 3. సావోలేని జీవి, ఇమ్మార్టల్ జెలీఫిష్. మరణమనేది ప్రతి జీవికి తప్పదు అంటారు. కాని సముద్ర గర్భంలో ఒక జీవి ఉంది, అది ప్రకృతికే సవాలు విసిరింది. దాని పేరు టారిటాప్సిస్ డోర్నీ, టొరిటాప్సిస్ డోర్నీ. దీనికి వయస్సు అయిపోయాక చనిపోకుండా మళ్లీ తన బాల్యదశలోకి మారిపోతుంది. అంటే ఒక సీతాకోక చిలుక మళ్లీ గొంగళి పురుగులా మారినట్లన్నమాట. దీన్ని ఎవరైనా చంపితే తప్ప సహజంగా దీనికి చావులేదు. 4. డాన్స్ చేస్తూ చనిపోయిన ఊరు, ద డాన్సింగ్ ప్లేగ్. 1518లో ఫ్రాన్స్లోని ఒక వీధిలో ఒక మహిళ డాన్స్ చేయడం మొదలుపెట్టింది. సంగీతం లేదు, పార్టీ లేదు. ఆమెను చూసి ఇంకొకరు, ఆ తరువాత 100 మంది చేరారు. వాళ్లు ఆనందంతో డాన్స్ చేయట్లేదు, వాళ్ల కాళ్లు వాళ్ల మాట వినట్లేదు. ఆగకుండా రోజుల తరబడి డాన్స్ చేసి గుండె ఆగిపోయి 100 మంది చనిపోయారు. దీన్నే డాన్సింగ్ ప్లేగు అంటారు. ఇది ఎందుకు జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. 5. వజ్రాల వర్షం, డైమండ్ రెయిన్. మనం భూమి మీద నీళ్ల వర్షం చూశాం, వడగళ్ల వాన చూశాం. కాని మన సోలార్ సిస్టంలోని శని గ్రహం, శాటర్న్, గురుగ్రహం, జూపిటర్ మీద వజ్రాల వర్షం కురుస్తుంది. అక్కడ వాతావరణంలో ఉండే కార్బన్ మెరుపుల వల్ల గట్టిపడి కిందకి పడుతూ వజ్రాలుగా మారిపోతాయి. అక్కడ మనం ఉంటే గొడుగుకి బదులు పెద్ద సంచి పట్టుకెళ్లేవాళ్లం కదా. 6. సైనికుడిగా మారిన ఎలుగుబంటి, వోజ్టెక్ ద బేర్. 2వ ప్రపంచ యుద్ధం, బాంబుల మోత. సైనికులతో పాటు కవాతు చేస్తూ బరువులు మోస్తూ ఒకరు కనిపించారు. అతనెవరో తెలుసా? వోజ్టెక్ అనే ఎలుగుబంటి. అవును, పోలాండ్ సైన్యం ఒక ఎలుగుబంటిని అధికారికంగా సైనికుడిగా చేర్చుకుంది. అది సిగరెట్లు తినేది, బీరు తాగేది, యుద్ధంలో మనుషుల ప్రాణాలు కాపాడటానికి బరువైన బాంబుల పెట్టెలను మోసింది. రిటైర్మెంట్ తరువాత జూలో ఉన్నప్పుడు పాత సైనికులు వస్తే అది సెల్యూట్ చేసేదట. 7. ప్రపంచంలో అత్యంత నిశ్శబ్ద గది, ద క్వైటెస్ట్ ప్లేస్. మైక్రోసాఫ్ట్ ఆఫీసులో ఒక గది ఉంది. అది ఎంత సైలెంట్ అంటే అక్కడ మీరు 45 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండలేరు. ఎందుకంటే అక్కడ బయట శబ్దాలు ఏవీ వినిపించవు. కొద్దిసేపటికే మీ గుండె చప్పుడు, మీ రక్తం ప్రవహించే శబ్దం, చివరకు మీ ఎముకల కదలికలు కూడా మీకే వినిపిస్తాయి. ఆ నిశ్శబ్దం మనిషిని పిచ్చెక్కిస్తుంది. అతిగా మాట్లాడేవాళ్లని అక్కడ 1 గంట ఉంచితే ఏమవుతుందో ఊహించండి. 8. టైటానిక్ కంటే ముందే చెప్పిన నవల, ద టైటానిక్ ప్రెడిక్షన్. టైటానిక్ మునిగిపోవడానికి 14 ఏళ్ల ముందే మోర్గాన్ రాబర్ట్సన్ అనే రచయిత ఒక పుస్తకం రాశాడు. అందులో టైటాన్ అనే పెద్ద నౌక ఉంటుంది. అది కూడా మంచుకొండను ఢీకొట్టి మునిగిపోతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ పుస్తకంలో ఉన్న నౌక పొడవు, ప్రయాణికుల సంఖ్య, అది మునిగిన విధానం అచ్చం టైటానిక్ లాగే ఉంటాయి. దీన్ని యాదృచ్ఛికం అంటారా, లేక భవిష్యత్తు దర్శనం అంటారా? 9. క్లియోపాత్రా కాలం, టైం పర్స్. ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా గురించి మనందరికీ తెలుసు. ఆమె పిరమిడ్ల కాలం నాటిది అనుకుంటాం. కాని ఒక షాకింగ్ నిజమేంటంటే క్లియోపాత్రా పుట్టిన సమయం పిరమిడ్లు కట్టిన కాలం కంటే మనం ఐఫోన్ కనిపెట్టిన కాలానికే దగ్గరగా ఉంది. పిరమిడ్లు ఆమె కంటే 2500 ఏళ్ల ముందు కట్టారు. అంటే పిరమిడ్లు ఆమెకి కూడా ప్రాచీన కట్టడాలే. 10. కాకులకి ముఖాలు గుర్తుంటాయి, క్రోస్ రిమెంబర్ ఫేసెస్. ఎప్పుడైనా కాకిని తరిమేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే కాకులకి మనుషుల ముఖాలు గుర్తుంటాయి.
ఒకసారి వాషింగ్టన్ యూనివర్సిటీలో ఒక ప్రయోగం చేశారు. కొంతమంది మాస్కులు వేసుకుని కాకులను ఇబ్బంది పెట్టారు. సంవత్సరాల తరువాత ఆ మాస్కులు వేసుకుని వెళ్తే ఆ కాకులు మాత్రమే కాదు, వాటి పిల్లలు, ఫ్రెండ్స్ కూడా వాళ్ల మీద దాడి చేశాయి. కాకులు తమ శత్రువుల గురించి ఒకరికొకరు చెప్పుకుంటాయని దీని ద్వారా తెలిసింది. 11 335 ఏళ్లు జరిగిన యుద్ధం, ఒక్కరూ చనిపోలేదు. ద లాంగెస్ట్ మరియు బ్లడీ. ప్రపంచంలో అత్యంత తక్కువ సమయం జరిగిన యుద్ధం 38 నిమిషాలు అని వినుంటాం. మరి అత్యంత ఎక్కువ కాలం జరిగిన యుద్ధం ఎన్నో ఏళ్లు జరిగిందో తెలుసా? నమ్మరు. 335 సంవత్సరాలు. ఇది నెదర్లాండ్స్ మరియు సిల్లీ దీవుల సిల్లీ ఐల్స్ మధ్య జరిగింది. అసలు విచిత్రమేంటంటే ఇన్ని వందల ఏళ్లలో ఒక్క తుపాకీ పేలలేదు, ఒక్కరు కూడా చనిపోలేదు. ఎందుకంటే యుద్ధం ప్రకటించాక వాళ్లు శాంతి ఒప్పందం చేసుకోవడం మర్చిపోయారు. 1986లో ఒక చరిత్రకారుడు గుర్తు చేస్తే అప్పుడు అధికారికంగా యుద్ధాన్ని ఆపారు. 12 విమానాన్ని తినేసిన మనిషి. ద మ్యాన్ హూ ఏట్ అన్ ఎయిర్ప్లేన్. మీకు బాగా ఆకలేస్తే ఏం తింటారు? అన్నం, బిర్యానీ తింటారు. కాని ఫ్రాన్స్కి చెందిన మైఖేల్ లోటిటో అనే వ్యక్తికి ఆకలేస్తే ఏం తినేవాడో తెలుసా? గాజు ముక్కలు, ఇనుప సామాన్లు, టైర్లు. అవును, అతని పొట్టలో ఆమ్లాలు ఎంత పవర్ఫుల్ అంటే అతను ఏకంగా ఒక సెస్నా 150 విమానాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి 2 సంవత్సరాల పాటు తిని అరిగించేశాడు. అందుకే అతన్ని మిస్టర్ ఈటాల్ అని పిలుస్తారు. 13 జంతువులను రాయిలా మార్చే సరస్సు, లేక్ నేట్రాన్. టాంజానియాలో లేక్ నాట్రాన్ అని ఒక సరస్సు ఉంది. ఇది ఎంత భయంకరమైనది అంటే ఈ నీటిలో పొరపాటున ఏదైనా పక్షిగాని జంతువుగాని పడి చనిపోతే అది కుళ్ళిపోదు, అలాగే రాయిలా గడ్డకట్టుకుపోతుంది. ఈ నీటిలో ఉండే అత్యధిక ఉప్పు, సోడా, ఆల్కలినిటీ శవాలను మమ్మీల్లా మారుస్తాయి. ఒడ్డున పడి ఉన్న ఆ రాతి పక్షులను చూస్తే హర్రర్ సినిమా చూసినట్టే ఉంటుంది. ఏళ్లుగా మండుతున్న నరకద్వారం. తుర్కమెనిస్తాన్ ఎడారి మధ్యలో ఒక పెద్ద గొయ్యి ఉంది. 1971లో శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు జరుపుతుండగా భూమి కుంగిపోయింది. అందులోంచి విషవాయువులు రాకుండా ఉండాలని ఒక చిన్న నిప్పు అంటించారు. కొన్ని వారాల్లో ఆరిపోతుంది అనుకున్నారు. కాని ఆశ్చర్యం, అది ఇప్పటికీ అంటే 50 ఏళ్లుగా రాత్రింబవళ్లు మండుతూనే ఉంది. దీన్నే ఇప్పుడు డోర్ టు హెల్, నరకద్వారం అని పిలుస్తున్నారు. 15 నిజమైన డ్రాక్యులా కథ, ద రియల్ డ్రాక్యులా. సినిమాల్లో డ్రాక్యులా రక్తం తాగడం చూసి ఉంటాం, అది కథే. కాని నిజ జీవితంలో ఒక డ్రాక్యులా ఉండేవాడని మీకు తెలుసా? 15వ శతాబ్దంలో వ్లాడ్ ది ఇంపేలర్ అనే రాజు ఉండేవాడు. ఇతను ఎంత క్రూరంగా ఉండేవాడంటే తన శత్రువులను బతికుండగానే పెద్ద పెద్ద శూలాలకు గుచ్చి నిలబెట్టేవాడు. అతని రక్తపాతం చూసే రచయితలు డ్రాక్యులా పాత్రను సృష్టించారు. రియల్ డ్రాక్యులా సినిమా కంటే భయంకరుడు. 16 చేపల వర్షం కురిసే ఊరు, ద రెయిన్ ఆఫ్ ఫిష్. మనమిందాక వజ్రాల వర్షం గురించి చెప్పుకున్నాం. కాని భూమి మీదే ఒక దేశంలో ప్రతి సంవత్సరం చేపల వర్షం కురుస్తుంది. హోండురాస్ అనే దేశంలోని యొరో అనే ప్రాంతంలో ప్రతి ఏటా మే లేదా జూన్ నెలలో భారీ తుఫాను వస్తుంది. ఆ తుఫాను తగ్గాక చూస్తే వీధుల నిండా వందల కొద్దీ బతికున్న చేపలు ఆకాశం నుండి పడి ఉంటాయి. అక్కడ జనాలు వాటిని ఏరుకుని పండగ చేసుకుంటారు. 17 చేప నాలుకగా మారే పరాన్నజీవి, ద టంగ్ ఈటింగ్ పారసైట్. సముద్రంలో ఒక వింత జీవి పారసైట్ ఉంది. ఇది హర్రర్ సినిమాల్లో ఏలియన్ లాంటిది. ఇది ఒక చేప నోట్లోకి దూరి దాని నాలుకను కొరికి రక్తాన్ని తాగేస్తుంది. ఆ తర్వాత ఆ జీవే ఆ చేపకు కొత్త నాలుకలా మారిపోతుంది. చేపకి కూడా తెలీదు తన నాలుక ప్లేస్లో ఒక పురుగు ఉందని. చేప బతికినంతకాలం అది కూడా ఆ నోట్లోనే బతుకుతుంది. ప్రకృతిలో ఇంత విచిత్రమైన బంధం మరొకటి లేదు. 18 2 అణుబాంబుల నుండి బతికిన వ్యక్తి, సుతోము యమగుచి. స్టోరీ టెల్లింగ్ స్క్రిప్ట్. ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు మరియు దురదృష్టవంతుడు ఇతనేనేమో. జపాన్కి చెందిన సుతోము యమగుచి పనిమీద హిరోషిమా వెళ్లాడు. అప్పుడే అక్కడ మొదటి అణుబాంబు పడింది. అతను తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డాడు. చికిత్స కోసం సొంత ఊరు నాగసాకికి తిరిగి వచ్చాడు. సరిగ్గా 3 రోజుల తర్వాత అక్కడ రెండో బాంబు పడింది. నమ్మశక్యం కాని విషయం ఏంటంటే
అతను దాని నుండి కూడా బతికి బయటపడి 93 ఏళ్ల వరకు జీవించాడు. 19 మనిషి చర్మంతో చేసిన పుస్తకాలు. బుక్స్ బౌండ్ ఇన్ హ్యూమన్ స్కిన్. మీరు ఎన్నో రకాల పుస్తకాలు చూసుంటారు, కాని మనిషి చర్మాన్ని అట్టగా బైండింగ్ వాడిన పుస్తకాలను ఎప్పుడైనా చూశారా? ఇది వినడానికి భయంగా ఉన్నా నిజం. హార్వర్డ్ యూనివర్సిటీ లైబ్రరీలో ఇలాంటి పుస్తకమొకటి ఉంది. పూర్వకాలంలో కొంతమంది నేరస్తులు చనిపోయాక వారి చర్మాన్ని ఇలా పుస్తకాల బైండింగ్కి వాడేవారు. దీనిని ఆంథ్రోపోడెర్మిక్ బిబ్లియోపెజీ అంటారు. 20 రోడ్లు లేని అద్భుతమైన ఊరు. గీథోర్న్, ద విలేజ్ విత్ నో రోడ్స్. ఈ రోజుల్లో కార్లు, బైకులు, ట్రాఫిక్ సౌండ్లు లేని ఊరు ఉంటుందా? ఉంటుంది. నెదర్లాండ్స్లోని గీథోర్న్ అనే గ్రామంలో అసలు రోడ్లే లేవు. అక్కడ ఒక ఇంటి నుండి మరో ఇంటికి వెళ్లాలంటే పడవ మీద వెళ్లాలి, లేదా చిన్న చిన్న చెక్క వంతెనలు దాటుకుని నడిచి వెళ్లాలి. ఇది ఎంత అందంగా, ప్రశాంతంగా ఉంటుందంటే దీన్ని వెనిస్ ఆఫ్ ద నార్త్ అని పిలుస్తారు.